బాపట్ల జిల్లా అద్దంకి అంగన్వాడీ ఉపాధ్యాయులు చేపట్టిన ధర్నా 37వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు అద్దంకి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ ఉపాధ్యాయులు చేపట్టిన ధర్నా కార్యక్రమానికి రైతు సంఘ నాయకులు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 37 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్న ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని, అంగన్వాడీ ఉపాధ్యాయుల డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని, వారిపై రాజకీయ ఒత్తిళ్లు లేకుండా చూడాలని కోరారు. మాకు వ్రాతపూర్వకంగా కనీస వేతనం ఇచ్చే ఏదో ఒక వేతనం ఎంతో ఇంత ఇస్తున్నామని వ్రాతపూర్వకంగా రాసిస్తే కానీ మా విధుల్లోకి మేము వెళ్తాము. సమ్మె నుండి విధుల్లోకి వెళ్తాము. కానీ అప్పుడు దాకా మాకు ఏదైతే ఇచ్చారో హామీ నెరవేర్చేదాకా మేము సమ్మెని కొనసాగిస్తూ ఉన్నాము. అలాగనే ఈరోజు విజయవాడలో మా రాష్ట్ర నాయకులు ఆమరణ నిరాహారదీక్ష కూడా కూర్చొని ఉన్నారు. వారికి కూడా మేము అంగన్వాడీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తామున్నాము. అలాగనే మాకు ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చి అంగన్వాడీలపై ఎంతో ఇబ్బందికరంగా చేస్తున్న అధికారులు బెదిరింపులు చేస్తున్న ఆ బెదిరింపులకు మేము భయపడేది లేదు. మా సమ్మె మాత్రం మేము ఇలాగనే మా డిమాండ్లు పరిష్కారం అయ్యేదాకా ఈ సమ్మె కొనసాగిస్తుందని నేను చెప్తాను. సిడిపో గారు అంటే షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఆ షోకాజ్ నోటీసులు కూడా మా రాష్ట్ర కమిటీ ఒక పిలుపిచ్చింది. దాని ప్రకారం కూడా మేము షోకాజ్ నోటీసులు ఎలా ఇవ్వాలో రాతపూర్వకంగా అనేది కూడా ఇచ్చారు. మేము కూడా ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆ షోకాజ్ నోటీసులు కూడా ఆన్సర్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ సమ్మెలో భాగంగా మాకు ప్రభుత్వం వారు ఎస్మా చట్టాన్ని ప్రయోగించి మాకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. వాటికి మేము మా ప్రాజెక్ట్ ఆఫీసులకు వెళ్ళి దానికి సమాధానం రిప్లై ఇవ్వడానికి మేము అందరు ర్యాలీగా బయలుదేరి వెళ్తున్నాం ఈ రోజున. అది కాకుండా మా అధికారులు ఒత్తి మాటలు చెప్తూ వాళ్ళు చేరారు, వీళ్ళు చేరారు, మీరు వచ్చి చేరండి, మీరు ఇబ్బంది పడతారని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ఒక అధికారం మా మీద వాళ్ళు జులిపిస్తూ ఉన్నారు. అలాంటిది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అధికారులు మా మీద వేధింపులకు వాళ్ళు చర్యలు తీసుకుంటా ఉన్నారు. వాళ్ళు మేము ఖండిస్తూ ఉన్నాం తీవ్రంగా. మేమేమాత్రము మాకు నిర్దిష్టమైన హామీ జీతం పైన వచ్చేంత వరకు మేము మాత్రం ఈ సమ్మెను కొనసాగిస్తూనే ఉంటాము. అవసరమైతే మేము కూడా నిరాహార దీక్షలు మేము కూడా ఈ మండల లెవెల్లో కొనసాగిస్తామని మా నాయకులకి మేము మద్దతు తెలుపుతా ఉన్నాము. విజయవాడలో ఈరోజు ఆమరణ నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. వారికి మేము నాయకత్వానికి ధన్యవాదాలు, మద్దతు తెలుపుకుంటూ ఉన్నాము. ఇంకా మేము కూడా ఈ సమ్మెను అసలు ముగించేదే లేదు. మాకు నిర్దిష్టమైన హామీ మా జీతాల పెంపు మీద వచ్చేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. మందారావమ్మ, అంగన్వాడీ వర్కర్లకి అట్లే అక్కడ పనిచేసే హెల్పర్లకి మొత్తానికి కూడా రైతు సంఘం తరఫున ముందుగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గత 37 రోజులుగా అంగన్వాడీలు సుదీర్ఘంగా ధర్నా చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రధాన సమస్యలు పరిష్కరించాలని, అట్నే కనీస వేతనాలు పెంచాలని, ఇంకా అనేక రకమైనటువంటి వాళ్ళ ఉద్యోగులు ఉండే సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని 37 రోజులుగా సుదీర్ఘంగా వీళ్ళు ధర్నా చేస్తున్నా. ప్రభుత్వం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మొండి వైఖరితో వ్యవహరించడం ఇది సరైన పద్ధతి కాదు. అంగన్వాడీలకి కనీసం బతకటానికైనా 25,000 మినిమంగా ఉండాలి ఏ మనిషి అయినా బతకడానికి. ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ పెరిగిపోయినాయి. అట్లనే ఖర్చులు పెరిగిపోయినాయి, ఇంటి ఖర్చులు పెరిగిపోయినాయి, కరెంటు ఛార్జీలు కానీ అనేక రకంగా తిరిగి భారాలు పెరిగిపోయి వాళ్ళు అంగన్వాడీ వర్కర్లు పనిచేయలేకపోతూ ఉన్నారు. దాన్ని గమనించిన ప్రభుత్వం వీళ్ళకి కనీస వేతనం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలన్న ధ్యాస లేకుండా మొండి వైఖరిగా ఈ విధంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు. త్వరితగతిన వీళ్ళని చర్చలకు పిలిపించి వీళ్ళ సమస్యలు పరిష్కరించి వీళ్ళకి సరైన జీతం ఇచ్చి వీళ్ళు కోరిన డిమాండ్ల ప్రకారం అన్నీ నెరవేర్చి చేయాలని చెప్పి మేము కూడా రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. త్వరగా వీళ్ళని చర్చలకు పిలిచి పరిష్కారం చేయవలసిందిగా మేము తెలియజేస్తూ మద్దతు తెలియజేస్తాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.